ఫస్ట్ ఇలా నాట్స్ లేకుండా ఇలా చేసుకోవాలి. సెంటర్ ఇప్పుడు నేను చేస్తున్నది స్ట్రైట్ లైన్ మొత్తం నీరంతా కూడా ఇలా నాట్స్ లేకుండా అంతా మొత్తంగా చేస్తున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ సెంటర్ పార్టీషన్ నుంచి ఇయర్ టు ఇయర్ ఈ ఇయర్ ఏదైతే ఇయర్ సెంటర్ పార్టీషన్ ఇయర్ తీసుకోవాలి. మొత్తం నీట్గా సెట్ చేసుకుంటారు. చూడండి నీట్గా కనిపిస్తుందా? Here. Here. This is the center partition. This is the ear bone. Ear to ear. ఇలా క్లీన్గా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ హెయిర్ అంతా కూడా నీట్గా పెట్టుకోవాలి. దీనికి ఇలా టర్న్ చేసుకొని ఇలాంటి టిప్స్ ఉంటాయి, హెయిర్ టిప్స్ జస్ట్ ఇలా పెట్టుకుంటూ ఫోల్డ్ అవుతుంది. నెక్స్ట్ అదర్ సైడ్ అలా సెంటర్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకొని మళ్ళీ ఇలా ట్విస్ట్ చేసి వేరే హ్యాండ్ చేస్తాం. సెంటర్ పార్టీషన్ తీసుకోవాలి. ఇలా 3 పార్టీషన్ చేసుకోవాలి. ఫస్ట్ పార్టీషన్, సెకండ్ పార్టీషన్, థర్డ్ పార్టీషన్ చేస్తేనే పర్ఫెక్ట్ స్ట్రైట్ కట్ వస్తుంది అన్నమాట. రిమైనింగ్ హెయిర్ అంతా ఇలా టర్న్ చేసుకుని ట్విస్ట్ చేసుకొని ఇలా పైన ఫోల్డ్ చేసుకుంటాం. చూడండి ఇలా నీట్గా పెట్టుకోవాలి హెయిర్ అంతా. మీరు ఫస్ట్ హెయిర్ వాష్ చేసి ఉండాలి, ఆయిల్ అది పెట్టేసి నీట్గా ఫస్ట్ పార్టీషన్ తీసుకున్నాక మిడిల్లో పార్టీషన్ ఇలా సెంటర్ పార్టీషన్ ఇలా హెయిర్ తీసుకున్నాం. మీరు ఎంతైతే లెంత్ మీరు కట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ లెంత్ వరకు స్ట్రైట్ తీసుకొచ్చి ఫోన్ కింద ఫింగర్స్ పైన చూస్తున్నారు కదా, స్ట్రైట్ తీస్తాము. హెయిర్ తీసుకొని ఈ హెయిర్లో కట్ చేస్తాం. కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏదైతే రిమైనింగ్ సైడ్ ఉంటుందో అంతేనా రిమైనింగ్ హెయిర్ ఈ గైడ్ లైన్ తీసుకోవాలి. ఇది గైడ్ లైన్. ఈ సెంటర్ పార్టీషన్ గైడ్ లైన్ తీసుకొని మీ రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇలా కట్ చేస్తాం.
పర్ఫెక్ట్ వచ్చింది. సెకండ్ పార్టీషన్ తీసుకోవాలి. పార్టీషన్ పైకి 50 పైకి ఉంటుంది. థర్డ్ పార్టీషన్ పైకి మనం ఏదైతే లాస్ట్ చేసామో అది గైడ్ లైన్. చూడండి, ఇది గైడ్ లైన్ అవుతుంది. లాస్ట్ ఈ హెయిర్ గైడ్ లైన్, దాన్ని బేస్ చేసుకొని ఈ పైన ఉన్న లేయర్ని కట్ చేయాలి. చూపిస్తాను. మనం సెంటర్ పార్టీషన్ తీసుకొని లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో చూడండి, ఇది గైడ్ లైన్. ఈ గైడ్ లైన్ వచ్చే వరకు ఇలా రావాలి. ఇక్కడ వరకు స్ట్రైట్గా కోమ్ చేసుకొని ఆ గైడ్ లైన్ చూసుకోవాలి. మనం గైడ్ లైన్ చూసుకొని స్ట్రైట్గా కింద వరకు రావాలి. వస్తూ దీన్ని ఆ బేస్ చేసుకుని దాంట్లో కట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ వస్తుంది. మళ్ళీ ఈ సెంటర్ పార్టీషన్ నుంచి ఒక గైడ్ లైన్ తీసుకోవాలి. ఈ రిఫైన్ పట్టుకోవాలి. గైడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ గైడ్ లైన్ పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా గైడ్ లైన్, ఈ గైడ్ లైన్ ఇక్కడ కట్ చేసుకోవాలి. మళ్ళీ ఎండింగ్లో పట్టుకోవాలి. గైడ్ లైన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇలా గైడ్ లైన్ పట్టుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. చూడండి, అంతా ఈక్వల్గా వచ్చింది నీట్గా. రిమైనింగ్ హెయిర్ వల్ల దీంట్లో స్మూత్ చేయాలి. ఇలా చేస్తే స్ట్రైట్ లైన్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, కింద మనం ఏదైతే కట్ చేసామో అది గైడ్ లైన్ చూడండి ఎలా కనిపిస్తుంది. అదే గైడ్ లైన్ బేస్ చేసుకుని ఈ థర్డ్ లైన్ కూడా కట్ చేయాలి. ఈ మిడిల్ పార్టీషన్ కి సైడ్ పార్టీషన్ మొత్తం తీసుకోవాలి. కనిపిస్తుంది. ఈ రిమైనింగ్ అంతా బేస్ చేస్తాం. ఈ సెంటర్ పార్టీషన్ బేస్ గా తీసుకొని ఈ రిమైనింగ్ హెయిర్ అంతా కూడా ఇటువైపు నీట్ గా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్ గా ఇక్కడ కట్ చేసాం. చూడండి ఇంత నీట్గా వచ్చింది. కంప్లీట్ ఏదైతే ఈ రిమైనింగ్ హెయిర్ ఉందో ఇప్పుడు ఇది దీనికి గైడ్ లైన్ ఇది అవుతుంది. ఇది గైడ్ లైన్ పట్టుకొని చూడండి, ఇది లెంత్ తక్కువ ఉంది, ఇది లెంత్ ఎక్కువ ఉంది. ఇది గైడ్ లైన్ కింద ఇప్పుడు మనం తీసుకోవాలి. ఈ గైడ్ లైన్, ఈ గైడ్ లైన్ కి ఇక్కడ పట్టుకోవాలి. స్ట్రైట్ గా ఇలా పట్టుకొని స్ట్రైట్ గా కట్. ఇటువైపు రావాలి, అటువైపు బ్యాక్ సైడ్ అనుకోండి. ఎటువైపు కట్ చేస్తున్నా అటువైపు రావాలి. స్ట్రైట్ గా హెడ్ ఉండాలి. ఇప్పుడు ఈ దీనికి ఇది గైడ్ లైన్. గైడ్ లైన్ చేసుకొని స్ట్రైట్ కట్ అంతా చేయాలి.
పర్ఫెక్ట్ వస్తుంది. ఈ సైడ్ కమ్ హియర్, కమ్ టు దిస్ సైడ్, గైడ్ లైన్ ఇక్కడ వస్తుంది. ఇది గైడ్ లైన్ చూస్తున్నారు కదా, చూడండి వేరియేషన్. ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. దీనికి ఇది గైడ్ లైన్. Look, come here. చూడండి గైడ్ లైన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా తీసుకురావాలి. రైట్ సైడ్ కట్ చేస్తే రైట్ సైడ్ రావాలి, లెఫ్ట్ సైడ్ కట్ చేస్తే లెఫ్ట్ సైడ్ రావాలి. అప్పుడు ఈక్వల్ గా మొత్తం బ్యాక్ తీసుకుంటాం. చూడండి పర్ఫెక్ట్ వస్తుంది అలా చేస్తే. ఇది హెయిర్ కట్ టెక్నిక్. థ్యాంక్ యూ సో మచ్.